బాధపడకు తులసి, నీ కష్టాలన్నీ పోతాయమ్మా. ఆ పోలేరమ్మకి 108 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నానమ్మా. నీకన్నీ మంచి రోజులే వస్తాయమ్మా. ఆ పోలేరమ్మ నీకెప్పటికీ అన్యాయం చేయదు తల్లి. కీర్తి, పొద్దుటి నుంచి నువ్వేమీ తినలేదు. ఇప్పుడైనా తిరిగి కీర్తి. నాకేం వద్దు, నేనేం తిన్ను. ఇప్పుడేమైందని కీర్తి ఈ నిరాహార దీక్ష? నీకు తెలీదా? నీ కళ్ళకి జరిగింది కనిపించడం లేదా? అన్నీ అవే సర్దుకుంటాయి. ముందు నువ్వు తిను. వద్దని చెప్పాను కదా. వద్దు వద్దు అని చెప్తుంటే అర్థం కావట్లేదా? మా ఇంటి పరువు పోయింది, మా నాన్న పదవి పోయింది, మా అన్నేమో జైల్లో ఉన్నాడు, మా కుటుంబం దుఃఖంలో ఉంది. ఇవేమీ పట్టనట్టు, అసలేమీ జరగనట్టు కడుపు నిండా తిని ప్రశాంతంగా ఎలా ఉండగలను? జరిగిన దానికి మనం ఏం చేయగలం కీర్తి? వద్దు, నువ్వేమీ చెయ్యొద్దు. ఈ కుటుంబం కూడా ఏమీ చెయ్యొద్దు. మొద్దుల్లా మౌనంగా ఉండండి. ఈ మహాతల్లి మెళ్ళో మా అన్నయ్య తాళి కట్టాడో లేక ఈవిడే తాళి కట్టుకొని వచ్చిందో తెలీదు, కానీ ఈవిడ దరిద్రం ఇప్పుడు మా పుట్టింటికి పట్టింది. కీర్తి, నువ్వు ఆవేశంలో నోరు జారి మాట్లాడుతున్నావు. తప్పంతా నా కూతురే చేసినట్టు మాట్లాడుతున్నావు. నిందలు వేసే ముందు, నోటికొచ్చినట్టు మాట్లాడే ముందు నిజానిజాలు తెలుసుకుంటే మంచిది. అవును కీర్తి, తాళి కట్టింది మీ అన్నయ్యే, ఒప్పుకుంది మీ అన్నయ్యే, ఇక్కడికొచ్చి గొడవ చేసింది మీ అన్నయ్యే. అవును, ఇదంతా చేసింది మా అన్నయ్యే. కానీ అంత దూరం మా అన్నయ్య వచ్చాడంటే మీ కూతురు ఏం చేసిందో, ఏం చూపించిందో. కీర్తి, నువ్వు ఈ ఇంటి కోడలివి. నీ పుట్టింటి మీద మమకారంతో నువ్వు నా కూతురి గుణాన్ని శంకిస్తున్నావు. అమ్మా కీర్తి, ఆగమ్మా. కీర్తి, మా మాట విను. వెళ్ళొచ్చు కీర్తి. మీకు నాకు సంబంధమే లేదు. కీర్తి, అమ్మా కాస్త ఆలోచించమ్మా. నువ్వు ఆ ఇంటికెళ్తే ఈ ఇంటి పరువుతో పాటు ఆ ఇంటి పరువు కూడా పోతుందమ్మా. పరువా? అదెక్కడుంది మావయ్య గారు? ఆ దరిద్రంతో ఎప్పుడో పోయిందిగా. అయ్యో కీర్తి, ఆగు. ఈ ఇల్లే వద్దనుకున్నప్పుడు నీ బట్టలు ఎందుకు? తీసుకో. అమ్మా, అమ్మా. జాను, నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? ఎందుకమ్మా అంతా బానే ఉందని నాతో అబద్ధం చెప్పారు? అక్క, నువ్వు కూడా మోసం చేస్తావా?
చిన్నప్పటి నుంచి నాతో సంతోషాలే తప్ప నీ బాధలు పంచుకోవడానికి నేను పనికిరానా? అదేం లేదు జాను. నా జీవితం ఎలాగో ఇలా ఏడ్చింది. కనీసం నువ్వైనా సంతోషంగా ఉండాలని నీకేం చెప్పలేదు. అసలు నీకెవరు చెప్పారే? నేనే ఫోన్ చేశాను అత్తయ్య. ఎన్నాళ్ళు ఇలా మనలో మనమే బాధపడుతూ ఉండాలి? జాను వస్తే ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమోనని తనకి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. అవన్నీ సరే, అసలు మీరు ఆ సిద్ధుని ఎందుకు అరెస్ట్ చేయించారో ముందు అది చెప్పండి. అక్క, వయసులో చిన్నదాన్ని అనుకోకపోతే నేను ఇంకొక మాట చెప్తాను. జీవితంలో ఎప్పుడో ఒకసారి మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోవాల్సిన రోజు వస్తుంది. అది ఇదే రోజని ఎందుకు అనుకోవు? మంచో చెడో జరిగిపోయిందేదో జరిగిపోయింది. అతనే నీ భర్త. తాళి నీ మెళ్ళో పడ్డాక అతనెవరో నీకు తెలియకుండానే దానికి విలువిచ్చి ఆ తాళి తీయకుండా అలాగే ఉంచావు.